వస్తాయి. మీ పేరన్నా? కెనడీ. ఈసారి జూబ్లీహిల్స్ సెలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? అదైతే ఇప్పుడు మనం చెప్పలేము, ఏది గెలుస్తుందని మనం చెప్పలేము ఇక, ఎందుకంటే రెండు సమానం నడుస్తున్నాయి. ఇక ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి పనులు జరుగుతాయన్నాడు మీ దృష్టిలో? వీడికి కాంగ్రెస్లో నవీన్ వచ్చినా జరుగుతుంది, ఆమె వస్తే ఇక చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు వరకు అయితే ఇక్కడ టీఆర్ఎస్ అయితే ఏం చేయలేదు, మళ్ళీ కూడా ఇప్పుడు ఈమె కొత్తది కదా, చెప్పలేం. అంటే వాళ్ళు హస్బెండ్ చనిపోయిన తర్వాత నిలబడుతున్నారు కదా, సానుభూతి ఓట్లు పడేదానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయంటారు? ఉన్నాయి, ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆమెకు కూడా ఉంది, ఈయనకు కూడా ఉన్నది ఛాన్సెస్, 50-50 రెండు సైడ్ నుంచి. సో నవీన్ యాదవ్ గారి మీద కొంచెం వ్యతిరేకత ఉంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్, ఏం పనులు జరగట్లేదు అని. ఆయన లేడు కదా ఇప్పుడు అయితే అవుతుండు, గెలిచినాక చూస్తే తెలుస్తుంది మనకు. గెలవకముందు ఎవరు వచ్చి చేస్తారు, ఉన్నోళ్ళు చేయలేదు. ఇప్పుడు సపోజ్ మా గల్లీ ఉన్నది, వీడియో గల్లీ, ఇది రౌడీసు ఎక్కడోళ్ళు కాదు, ఎక్కడోళ్ళు వచ్చి ఈడ కూర్చుంటారు మా దగ్గర. నైట్లో 8-9కి వస్తారు, గ్రూప్ వస్తారు, 20 మంది అట్లా. అల్లా ఉల్లా అట్లా ఉర్లుడు, బాక్స్ పెట్టి డ్యాన్స్ చేసుడు, బీర్ తాగుడు, గంజాయి తాగుడు, అవి అన్నీ ఉంటాయి. మేము ఇక్కడ లీడర్స్కి కంప్లైంట్ కూడా చేసినాము, కెమెరాస్ పెట్టిమని. ఏం సమాధానం ఇచ్చారు వాళ్ళు? మీరు పైసలు వసూలు చేయండి, పెట్టిస్తాం. అది పైసలు మా దగ్గర ఉంటే మీకెందుకు చెప్తాము మేము? గవర్నమెంట్ కదా పెట్టాల్సింది. మా దగ్గర ఉంటే మీకెందుకు చెప్తాము? ప్లస్ పోలీసు వాళ్ళకు కూడా దునియా కంప్లైంట్ పెట్టినాం, వాళ్ళు కూడా అనికేరు. ఒకవేళ వచ్చినా కానీ ఫోన్ చేస్తే వచ్చినా కానీ వాళ్ళు పోయినాక ప్లస్ ఆ సైరన్ ఒక్కటి కొట్టుకుంటూ వస్తారు. సైరన్ కొడితే ఎవడన్నా దొంగడు ఉంటాడా, మర్డర్ చేసినోడు ఉంటాడా? ఎవరు ఉండరు. అదొక్కటి రిమార్క్. నైట్లో పెట్రోలింగ్ రండి అని చెప్పినాం, అది లేదు. మళ్ళీ ఇవన్నీ ఎవరు చేయాలి? మాకు గవర్నమెంట్. మళ్ళీ ఏ గవర్నమెంట్ చేస్తుంది? కాంగ్రెస్ చేస్తుందా, టీఆర్ఎస్ చేస్తుందా? ఆ సమాధానం కోసమే మేము వెయిటింగ్లో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ నవీన్ యాదవ్ వచ్చినా కానీ ఆయనతో మేము మాట్లాడతాం. ఏమని, మాకు ఇక్కడ కెమెరాస్ పెట్టియండి అన్న, ఓట్లు కాకముందు ఎవరు పెట్టించినా, అది టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎవరు పెట్టిస్తారు, మేము వాళ్ళకే ఓటు వేస్తాం. ఎందుకంటే మాకు పని జరగాలి, పని జరగంది మళ్ళీ మేము ఎవరికైనా వేయాలి మేము. అందుకే ఓటు చేయకముందు మాకు పెట్టి చూపెట్టండి. ఇక్కడ రౌడీస్ కూసోకుండా అందరు పరేషాన్, నేనని కాదు, ఈ గల్లీ అంతా పరేషాన్. చెప్పి ఏమైనా చెప్తే పైకి వస్తారు. ఇక తాగి ఉంటారు వాళ్ళు, తాగి ఉంటే ఒకవేళ మేము కొట్టినా కానీ పోలీసు వాళ్ళు ఉంటా మా మీద కేసేసి దొబ్బుతారు. సో ఈ రౌడీ షీట్లు అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు? అదే ఐడియా లేదు కదా, ఐడియా లేదు మాకు. ఇక్కడ వాళ్ళు కాదు కానీ ఏమో కలిసి అడగాల్సింది ఒకసారి, మీరు ఒక 10 మంది కలిసి అడిగినాము. ఏం అడుగుతాము? అడిగినా కానీ పైకి వస్తారు. ఇక వాళ్ళ దగ్గరికి ఎవరు పోవాలి, ఎవరు చూడాలి మా బాధలు? ఇప్పుడు ఓట్ల కోసం వస్తారు, అడుగుతాం మేము. ఎవరు చేస్తారు ఏంది? పెట్టిపోయండి. మేము ఎంత అవుతుంది ఎక్కువ అంటే ఒక 50,000 అవుతుండొచ్చు. ఇక 100కి మేము డైల్ చేస్తాం. డైల్ చేస్తే వీళ్ళు ఏమంటారు, వచ్చి 100కి చేయొద్దు, మేము నంబర్ ఇస్తామని ఇస్తారు. ఆ నెంబర్ కాల్ చేస్తే రారు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అర్జీలో మీకు మఫ్టీలో రావాలని కంప్లైంట్ చేశారు ఎప్పుడైనా? చాలాసార్లు. కనీసం ఇప్పుడు నేను పుట్టి పెరిగింది ఈయనే, పుట్టి పెరిగింది ఈ ఏరియాలోనే. కానీ 35 ఇయర్స్ నేను బయట ఆఫీస్ పోయాడు, అక్కడిక్కడ ఉన్న రెంట్కి. దాని తర్వాత ఇప్పుడు నాకు వచ్చి ఇక్కడ 7-8 ఇయర్స్ నడుస్తుంది. రౌడీలతో కూడా మాట్లాడినా, వాళ్ళకి అట్టనో ఇట్టనో చేసి కొంతమందికి బంద్ కూడా చేసిన. ఆడికి మొత్తం బంద్ కాలే. ఆల్రెడీ మేము జూబ్లీహిల్స్ ఉండే, అప్పుడు జూబ్లీహిల్స్కి కూడా చెప్పినాము, వాళ్ళు పట్టించుకోలేదు అప్పుడు ఎవరు. ఇప్పుడు మధురా నగర్ ఉంది, వాళ్ళకు కూడా చెప్పినాం, వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఎవరికి చెప్పాలి మేము మా బాధలు? ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు? మధురా నగర్ కూడా ఇచ్చినాం. ఫస్ట్ అయితే జూబ్లీహిల్స్ ఉండే, ఆడ ఇచ్చినాము. ఇప్పుడు మధురా నగర్ ఉంది, అక్కడ కూడా చెప్పినాము. ఆల్రెడీ ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నాం మేము. నేను వచ్చిన 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి ఇదే ఉంది. మీరు ఇక్కడ ఎవరికైనా అడగవచ్చు. ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయారు, అప్పుడప్పుడు వస్తారు, నైట్లో గొడవ చేస్తారు. మొన్న గంజాయి తాగుతారు, బీర్లు కోట్లు తాగుతారు, ఎక్కడక్కడ పొలగొడతారు, పోతారు రోడ్ల మీదనే. ఆల్రెడీ ఆ ఫొటోస్ కూడా చూపించాం మేము.
ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏమైనా చెప్తే పైకి వస్తారు వాళ్ళు. సో మీ ఇక్కడ నాయకులు వస్తే రేపు మీరు ఇదే ఎక్కువ అడుగుతాం మేమైతే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి కూడా చెప్పినాం, ఆ మేడంకి పిలవండి. ఇక్కడ మేము మేడంతో మాట్లాడాడు, వేరే వాళ్ళతో మాట్లాడితే మాకు ఏం లేదు, ఏమొస్తుంది ఏం రాదు, మేడం ఏదైనా చేయాలని. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళంటే నవీను మధ్యలో వాళ్ళకి అడిగితే ఏం లేదు. ప్లస్ పాయింట్ ఇంకా ఏంటంటే ఒకటి సీఎం, ఎమ్మెల్యేలు అంతా మంచి వాళ్ళే ఉన్నారు, వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరికి మేము తప్పు చెప్పం. ఎందుకంటే పైనుంచి ఏదైనా వస్తేనే వీళ్ళు చేస్తారు, ఇక పైనుంచి రాకపోతే చేయరు. ఇక సీఎం అంటాడు బడ్జెట్ లేదు. అరే బడ్జెట్ లేకపోతే నీ పేరు ఖరాబ్ అవుతుంది, కానీ నువ్వు పైన అడుగు ఇట్లా నా పేరు చెడిపోతుందని. పైన అడుగుతూనే కదా అయ్యేది ఏదన్నా. ఇప్పుడు పబ్లిక్ ఏమో నీకు చెప్తారు, సీఎం ఇట్లా చేస్తలేడు, ఆ పని చేస్తలేడు, ఈ పని చేస్తలేడు, అవి 6 పథకాలు ఇచ్చిండు, అది దాంట్లో 2 చేసిండు 3 చేసిండు. అది మనం పైన అడగాలి. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే నవీన్ కానీ సునీత గారు కానీ వచ్చిరనుకోండి, ఇక వాళ్ళకి చేయికి బడ్జెట్ అంటేనే వస్తేనే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఆ బడ్జెట్ ఎక్కడికి వెళ్ళి రావాలి, సీఎం నుంచి రావాలి. మళ్ళీ సీఎం మంచిగా ఉండాలి మెయిన్, ఎమ్మెల్యే తప్పు చెప్తే కాదు అది మనకు. ఇక నిన్న కూడా నవీన్ యాదవ్ పోయిర్రు, చేసారు, మంచిగా చేసారు, గ్రాండ్గా చేసారు. మేము కూడా వెళ్ళినాం ఆల్రెడీ. యాక్చువల్లీ నేను కాంగ్రెస్ ఉన్నాయి, నేను ఉన్నా కాంగ్రెస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏంటంటే నాకు ఇది వచ్చే సీఎం వల్లనే ఏం చేస్తలేరని. ఎమ్మెల్యే మనం పెట్టవద్దు ఏది. ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నారు, గెలిస్తే చేస్తుండొచ్చు. నవీన్ యాదవ్ గెలుస్తారంటారా? చెప్పలేం, 50-50 టాకాఫర్లో ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా మంది తిరిగేసారు ఈ సీఎం వల్ల. అదే చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది కదా గవర్నమెంట్ మీద. సో ఈసారి ఎలక్షన్లో మీరు వ్యక్తిని చూసి ఓటేస్తారు. పెట్టారు ఫ్రీ బస్సు, ఎందుకు పెట్టారు? సావనిక ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొన్నటి నుంచి సిటీ బస్ తీసి ఊర్లో బస్ వేసారు. దానికి సెంటర్లో డోర్ ఉంది బస్కి. ఆ బస్సు నిలబడాలంటే లేడీస్ భయపడతారు. నా మిస్సెసే పోతుంది ఈడికెళ్ళి కొండపూర్కి పనికి, ఆడ నిలబడాలంటే భయపడతారు, ఆడ బ్రేక్ కొడితే కింద పడతాము అని. నువ్వు సిటీ బస్ తీసి ఊరు బస్ వేసేది ఎందుకు? అదే నువ్వు ఈ సిటీ బస్ ఎక్కడ వేసినావు అక్కడ వేసుకునేది ఉండే. బస్ టికెట్లు కూడా రేటు పెంచారు కదా. రేటు అయితే వదిలేండి, లేడీస్కి అయితే బాగానే ఉంది ఇది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఒక్కటి చూసుకోరు, బీదోళ్ళని చూడరు, పైసలోళ్ళని చూడరు. అది కూడా చూడాలి, బీదోళ్ళకు ఏం రేటు పెట్టాలి, పైసలోళ్ళకి ఏం రేటు పెట్టాలి, అది చూసుకోరు. పైసలోళ్ళు అదే రేటు తినాలి, బీదోళ్ళు అదే రేటు. ఈసారి ఎలక్షన్లో మీరు డబ్బులు తీసుకుని ఓటేస్తారా, లేకపోతే అభివృద్ధి చేసే వాళ్ళకి ఓటేస్తారా? ఇవాళ రేపు తీసుకొని ఎవరు ఉన్నారండి? ఎవరు ఉన్నారు తీసుకొని? ఎవరికైనా కానీ పైసా బాటల్ నేనైతే తాగాను,